హాయ్ అండి, వెల్కమ్ టు లేగాస్ రెసిపీస్. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా ముక్కల పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇవన్నీ రెడీ చేసుకుంటాం కదా. ఈరోజు నేను ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా చక్కగా వేగాలండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవి చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక పావు కప్పు ఆవాలని వేసుకోవాలండి. పావు కప్పు ఆవాలని వేసుకొని ఎక్కువసేపు కాకుండా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కచ్చపచ్చగా ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై చేయొద్దండి, కొంచెం వేడెక్కిన దానికన్నా కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఆవాలను కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకొని ఈ మెంతులు ఆవాలు అనేటివి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి. ఇవి 1 కేజీ వరకు ఉంటాయన్నమాట. ఒక 4 మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అంట. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. వీటిని చక్కగా కట్ చేసుకొని ముక్కల్లాగా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 కప్పుతో ఈ ముక్కలన్నిటిని కూడా కొలుసుకోవాలి. ఒక పెద్ద బౌల్లోకి కొలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్పును తీసుకున్నానండి. తీసుకొని అదే కప్పుతో ఈ ముక్కల్ని కొలుస్తున్నానండి. ఇప్పుడు ఈ కప్పుతో నాకు 5 కప్పుల వరకు ముక్కలు అనేటివి వచ్చాయన్నమాట. కొంచెం మీడియం సైజులో కట్ చేసాం కదా, నాకు 5 కప్పుల వరకు వచ్చాయి. వచ్చిన తర్వాత ఒక 5-6 పీసులు మిగిలాయి అన్నమాట. అవి అందులో వేసేసుకొని ఇప్పుడు అదే కప్పుతో మనం ఉప్పు కారాలు అనేటివి కొలుసుకుందాం. ఇప్పుడు 5 కప్పులకి 1 కప్పు కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు 1/4 కప్పు సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, 1/4 కప్పు ఆవు పిండి, 1 టీ స్పూన్ మెంతుల్ని కలిపి గ్రైండ్ చేసాం కదండి, ఆ పొడి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10-15 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వాటిని కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నేను ఏస్ బ్రాండ్ ఆయిల్ పల్లి నూనె వేస్తున్నానండి. పచ్చి ఆయిల్ ఇది, నేను వేడి చేయలేదు. మీకు నచ్చితే వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత మళ్ళీ ఈ ముక్కలన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ నూనె మసాలాలు అంతా ముక్కలలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 10-15 చిన్నపాటి వెల్లుల్లిని, అంటే చిన్న చిన్న రెమ్మలు ఉంటాయి కదండి, అవి అందులో వేసేసుకోవాలి. ఇవి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇందులో నానిపోయి అవి పుల్లగా ఉంటాయి కాబట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఒక జాడీలోకి కానీ లేకపోతే ఏదైనా గాజు బౌల్లోకి కానీ షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర చిన్న జాడీ ఉండింది, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఆ జాడీలోకి పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత ఈ పచ్చడి అనేది మనం కలుపుకోవాలి. ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి పచ్చడి అంతా కూడా మంచిగా ఊరిపోయి రెడీగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పచ్చడిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఇందులో తక్కువగా కనిపిస్తుందండి, కొంచెం ఆయిల్ పడుతుందన్నమాట. ఇలా ఒకసారి మంచిగా పచ్చడంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆయిల్ని మనం యాడ్ చేసుకుందాం. నేను అదే కప్పుతో ఇంకొక కప్పు పల్లి నూనెని వేస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే ఇంకొంచెం తక్కువగా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి అనేది మంచిగా నిలువ ఉంటుంది. ఇది ముక్కల పచ్చడి అయినా కూడా కొంచెం ముదిరిపోయిన ముక్కలు కాబట్టి ఈ పచ్చడి అనేది 2 నెలల వరకు కూడా నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 5-6 మంత్స్ వరకు కూడా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇవి పుల్లటికాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, చాలా ఈజీగా ముక్కల పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలో. అంతేనండి, ముక్కల పచ్చడి చాలా ఈజీగా క్విక్గా మనం ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడూ ఒకే రకమైన టేస్ట్తో పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మీకు నచ్చిందా ముక్కల పచ్చడి? నచ్చితే
మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలా ఈజీగా తయారు చేసుకునే ముక్కల పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేఖాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.